హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే హెయిర్ కేర్ అండి. హెయిర్ కేర్ లో భాగంగా రైస్ వాటర్ అనేది మీ అందరికి తెలిసిందే. రైస్ వాటర్ మన హెయిర్ కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. హెయిర్ ఫాలింగ్ ని తగ్గిస్తుంది, డ్యామేజ్ హెయిర్ ని రిపేర్ చేస్తుంది, స్ప్లిటెన్స్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ లో డాండ్రఫ్ ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ ఏంటి అని అంటే మన హెయిర్ ఫాల్ ని చాలా రకాలుగా కంట్రోల్ చేస్తుందండి ఈ రైస్ వాటర్ అనేది. అండ్ మన హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ హెల్త్ ని కాపాడుతుంది ఈ రైస్ వాటర్ అనేదండి. రైస్ వాటర్ ని యూజ్ చేస్తూ మనం హెన్నా అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి, రైస్ వాటర్ తో హెన్నా మిక్స్ చేసుకోవడం వల్ల మన హెయిర్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి. అయితే ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం రైస్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక హాఫ్ కప్ రైస్ని తీసుకున్నాను. మంచిగా మనం వాష్ చేసేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వాటర్ వేసేసి ఒక 1 అవర్ పాటు నాననివ్వాలండి రైస్ అనేది. మీరు రైస్ వాటర్ కాకుండా మీరు అన్నం వార్చుకుంటాం కదా, ఆ గంజితో కూడా ఈ హెన్నా అనేది కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1 అవర్ పాటు ఈ రైస్ వాటర్ అనేది నానపెడుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హెన్నా మిక్స్ చేసేసుకుందాం. 1 అవర్ తర్వాత హెన్నా పౌడర్ అనేది ఒక 5 to 6 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే నేను హెన్నాని ఈ రైస్ సపరేట్ చేసేసి ఆ వాటర్తో మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు నైట్ అంతా అంటే నైట్ ఈ హెన్నాని కలిపేసుకొని మార్నింగ్ అప్లై చేసుకున్నా చాలా బాగుంటుంది. రైస్ వాటర్ కూడా కొంచెం పులుస్తుంది కాబట్టి మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుందన్నమాట. లేదు అనంటే మీరు వార్చినంటే అన్నం వార్చుకుంటాం కదా, ఆ గంజిని కూడా ఒక రోజంతా ఉంచి అప్పుడు మీరు ఈ హెన్నాని మిక్స్ చేసుకోండి. అది కూడా అలా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట మన హెయిర్కి. ఇప్పుడు నేను ఉండలు లేకుండా మన హెన్నాని మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే ఆప్షనల్ అనమాట. మీరు ఎగ్ యాడ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఓన్లీ రైస్ వాటర్తో కూడా దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు హెన్నాని. నేనేంటంటే ఎగ్ నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఎగ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఎగ్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నేను నాది డ్రై హెయిర్ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు డ్రై హెయిర్ వాళ్ళు. స్మూత్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏమి యాడ్ చేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది హెయిర్ అనేది. ఎగ్ వేసాం కాబట్టి మనం వెంటనే ఈ హెన్నా ప్యాక్ అనేది మన హెయిర్కి యూజ్ చేసేయాలండి. ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ అంతా మంచిగా దువ్వేసుకున్నాను అనమాట. నేను ముందు రోజే హెయిర్ వాష్ అనేది చేసేసాను అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఫుల్గా ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని ఈ ప్యాక్ అనేది వేసేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను కొంచెం ఇందులో ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి నేనైతే ఆయిల్ రాసుకొని ఈ ప్యాక్ అనేది వేసుకోవట్లేదు. ముందు హెడ్ బాత్ చేసేసి ప్యాక్ వేసేసుకుంటున్నాను అనమాట. మనకి రైస్ వాటర్ అనేది హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తుందండి, స్ట్రాంగ్ హెయిర్ని ఇస్తుంది. నెక్స్ట్ హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్త్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది. హెన్నా యూజ్ చేసాం కాబట్టి మనం స్కాల్ప్ హెల్త్ని కాపాడుతుంది హెన్నా అనేది. మన రూట్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, హెయిర్ని ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన వేడిని కంట్రోల్ చేస్తుంది, మన బాడీ వేడిని. నెక్స్ట్ కండిషనర్ చేస్తుంది హెన్నా అనేది. మన హెయిర్ని రిపేర్ చేస్తుంది, డ్యామేజ్ హెయిర్ని తగ్గిస్తుంది, మన pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుందండి హెన్నా అనేది. నెక్స్ట్ దీనిలో ఎగ్ మిక్స్ చేసాం కాబట్టి ఎగ్ అనేది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. దీనిలో ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది, డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది. హెయిర్ అనేది ఒక మంచి షైన్లో ఉంటుందండి ఎగ్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ దీనిలో ఆలివ్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి హెయిర్ అనేది స్ట్రైటన్ అవడానికి యూజ్ అవుతుంది, స్మూత్ అండ్ సాఫ్ట్ కూడా అవుతుంది అనమాట.
ఈ విధంగా మీరు స్కాల్ప్ నుంచి అంటే స్కాల్ప్కి మంచిగా ఈ ప్యాక్ అనేది తగిలేటట్టు యూస్ చేయండి. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక 10 డేస్కి వన్స్ ఈ ప్యాక్ అనేది యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ నేనైతే ఎక్కువగా నా స్కాల్ప్ పైనే యూస్ చేస్తున్నాను. అండ్ హెయిర్ రూట్స్కి అనేది మనకి బాగా తగిలితే ఈ ఫైనల్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం హెయిర్ ఒక పాలిథిన్ కవర్తో కానీ లేదంటే షవర్ క్యాప్తో కానీ కవర్ చేసేసి ఒక 1 అవర్ ఉంచుకొని వాష్ చేసేయచ్చు. నార్మల్ షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ అనేది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా కనిపిస్తుంది కదా. అండ్ మీరు కూడా 10 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అండ్ మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా తయారవుతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్కి ప్రమోట్ చేస్తుంది ఈ రైస్ వాటర్ అనేది. మీరు హెయిర్ కేర్ రొటీన్తో పాటు ఈ ప్యాక్ అనేది ట్రై చేసి చూస్తే రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్.